హాయ్ నేను సతీష్. మరి శనివారం ఈరోజు అడగాల్సినవి హోస్ట్ హౌస్ మేట్స్ని కడగాల్సినవి అడగాల్సినవి ట్రిపుల్ ఎక్స్ సంస్కారవంతమైన సోపుతో రుద్దాల్సినవి చాలా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒక 7-8 పాయింట్స్ ఇది కంపల్సరీగా అడగాలి. అవసరమైతే కొన్ని టాపిక్స్ మీద ఒక పావు గంట 20 నిమిషాలు కేటాయించినా తప్పులేదు. అలాంటి టాపిక్స్ ఉన్నాయి. మరి అవి ఏంటి అని చెప్పుకుందాం. ఫస్ట్ వన్ ఏంటంటే ఈ వీక్లో హైయెస్ట్ డిస్కషన్కి దారి తీసింది బ్రెయిన్లెస్తో మొదలుపెట్టి యూజ్లెస్తో మలుపు తీసుకొని క్యారెక్టర్లెస్ వరకు వచ్చి ఈ గుడ్లు గురించి చికెను పన్నీరు దోశ గొడవ అంతిమంగా మళ్ళీ గుడ్ల వరకే వచ్చింది. సో ఎక్కడ మొదలైంది ఇది? 2 గుడ్లు తినేస్తావా? 5గురి కోసం ఉంచితే 5 గుడ్లు ఉంటే 2 గుడ్లు తినేస్తావా? మిగతా అందరం 3 గుడ్లు సర్దుకోవాలని ఏ గుడ్లతో అయితే విష్ణుప్రియ వెర్సెస్ ప్రేరణ గొడవ మొదలయ్యిందో అక్కడ నుంచి మొదలుపెట్టి మళ్ళీ ఫలితం అంతిమంగా ప్రభావతి కోసం గుడ్లు టాస్క్ వరకు వచ్చింది ఈ ఫైట్. మధ్యలో అనేక మలుపులు, బ్రెయిన్లెస్, కరివేపాకు, చిక్ చిక్ బొమ్మ ఏదో ఆవిడ బూమ్ బూమ్ ఏదో అనింది ఆవిడ. అట్లాగే ఆ బ్రెయిన్లెస్ తర్వాత యూజ్లెస్ క్యారెక్టర్లెస్, ఇవన్నీ ఈ పంచాయతీ అంతా ఖచ్చితంగా అడగాల్సిందే. ఎందుకమ్మా, ఏం జరిగింది అసలు? ఎక్కడ మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అయ్యింది? ఇది అంతంలోని ఆరంభమా? దీనికి ఏమైనా ఫుల్ స్టాప్ ఉంటుందా, లేకపోతే కామాలైనా టాస్క్కి మళ్ళీ ఫైటింగ్ ఉంటుందా ఏంటి? ఫుల్ క్లారిఫికేషన్ అయితే దీని మీద ఇవ్వాలి, ఇప్పించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మెయిన్ ఆ అమ్మాయి క్యారెక్టర్లెస్ అనేది సరే, ఈ బ్రెయిన్లెస్ యూజ్లెస్ ఓకే, క్యారెక్టర్లెస్ అనేది రాంగు. సో ఆ అమ్మాయి మరైతే ఏమంటుందంటే నేను జస్టిఫికేషన్ ఇస్తా అని పదే చెబుతుంది. ఏం జస్టిఫికేషన్ ఇస్తుంది? ఆ మాట అనకూడదు. సరే మిగతావన్నీ బ్రెయిన్లెస్ యూజ్లెస్ అవన్నీ అనుకున్నారంటే ఓకే అనుకోవచ్చు. మిగతా ఎలిగేషన్స్ అని ఓకే, ఫైట్లు చేసుకోవచ్చు, రక్కేసుకున్నారు, గీకేసుకున్నారు, ఇవన్నీ ఓకే, కరివేపాకని రకరకాలుగా. బట్ ఈ క్యారెక్టర్లెస్ అనే పదం అనేసిందే కాక అమ్మాయి అద్భుతంగా ఆడింది ప్రేరణ, అందులో డౌట్లో 100% అప్రిషియేట్ చేయొచ్చు. ఆ అమ్మాయికి పాస్ ఫెయిల్ అలాంటివి ఇచ్చేటప్పుడు తిరిగి లేకుండా కళ్ళు మూసుకొని వచ్చి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు, క్లాప్స్ కొట్టవచ్చు. బట్ ఆ పదం అయిపోయింది కాక మళ్ళీ దాన్ని పదే నన్ను జస్టిఫికేషన్ ఉంది, ఏం జస్టిఫికేషన్ ఇస్తుంది, ఎట్లా చెబుతుంది దాని గురించి? అదే అనకూడదు. కాబట్టి ఆ విషయంలో ఈవిడికి కొద్దిగా క్లాస్ అయితే పీకాల్సిన అవసరం ఉందనేది ఫస్ట్ పాయింట్. మరి మీరు కూడా ఏమనిపిస్తారు? ఈ పాయింట్ మీద కూడా క్వశ్చన్ మీరు కామెంట్ అయితే చేయండి. అట్లాగే మీరు ఏ ప్రశ్న మీద అడుగుతారు అనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. రెండోది ఏంటి, బిగ్ బాస్కి ధమాక్ లేదు, బయాస్డ్ బిగ్ బాస్. ఇవన్నీ కూడా ఒకవేళ ఈ ఫుటేజ్ చూపించకపోతే నేను బయటికి వెళ్ళి మళ్ళీ ఇదే చెప్తా, ఇంటర్వ్యూలో కూడా చెబుతా. ఈ బెదిరింపులు ఏంటో అర్థం కావట్లా. వేస్ట్, బయాస్డ్, శాడిస్ట్ గాడు, సైకో గాడు బిగ్ బాస్. ఇట్లాంటివన్నీ అవై రెచ్చిపోవడం. ఫైనల్గా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చి డోర్లు లేపి ఉంటే ఉండొచ్చు, వెళ్ళిపోతే అమర్యాదకరంగా అభ్యంతరకరమైన భాష కూడా మాట్లాడుతున్నారు. ఇవన్నింటిలో ఖచ్చితంగా అడుగుతారు. అవన్నీ చెప్పాక జోకులు వేసా బిగ్ బాస్ అన్నాడు. జోకులకి తిట్లకి తేడా తెలియట్లేదు అబ్బాయి అని. అవి తిట్లా జోకులా మొత్తం ఒకసారి టెలికాస్ట్ చేసి హౌస్ మేట్స్ అందరినీ, లేకపోతే అక్కడ ఉండే ఆడియన్స్ వస్తారు కదా, ఆడియన్స్ వచ్చేటప్పుడు అడుగుతూ ఉంటారు కదా ఇక్కడ ఎవరిదమ్మా రైట్, వాళ్ళకైనా మరి అభయమో వీటిని జోకులు అనుకుంటున్నాడు. ఇవి జోకులా తిట్లా ఆయన చెప్పినవన్నీ ఆ క్లిప్పింగ్ చూపించో వినిపించో చెప్పించో చేయిస్తే బెటర్ ఆయనకి. ఇప్పుడు ఎందుకంటే అక్కడ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆ రూల్స్ అన్నింటికి కంప్లీట్గా అగ్రీ అయ్యి ఫాలో అయ్యి ముందుకు వెళ్ళాలి తప్ప ఎట్లా ఏమైందో ఏమో తెలియదు. కానీ ఆ టాస్క్ ఏదైతే ఇచ్చారో అక్కడ నుంచి ఆ బెలూన్స్ టాస్క్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మొత్తం చిందరవందర గందరగోళం అయిపోయినట్టు కంప్లీట్గా మనిషి. ఆ ఫుడ్ గురించి కూడా వచ్చేటప్పుడు ఏం మనుషులు రా భయ్, మనిషి పుట్టుకే పుట్టారా, ఇవన్నీ మాట్లాడడం ఖచ్చితంగా తప్పు. అవన్నింటి మీద ఖచ్చితంగా అడుగుతారు ఆయన. లేదంటే టాస్క్లు అంతమంది ఆడుతుండేటప్పుడు మిగతా 11 మంది ఆడుతుండేటప్పుడు ఈయన మాత్రం ఆడింది లేకుండా అలా సైలెంట్గా కూర్చుండిపోయాడు. కనీసం పార్టిసిపేషన్ లేదు, డిఫెండ్ లేదు, అటాక్ లేదు, ఏది చేయకుండా ఉండేది కాకుండా ఎట్లా మెయిన్ బిగ్ బాస్నే తిట్టడం వల్ల ఖచ్చితంగా అసలు ఏంటి నీ సమస్య? మరి ఆడను అంటే బిగ్ బాస్ మీద అలగడం ఏంటి? ఆడాలి కదా, ఆడడానికి వచ్చావు కదా, ఆట మానేసి అలకేంటి? పోనీ ఎవరితో ఇష్యూ ఉంటే నీది రైట్ వాళ్ళది రాంగ్ కనిపించినప్పుడు దాని గురించి పాయింట్ తీయాలి, ఆర్గ్యుమెంట్ చేయాలి, ఏదో ఒకటి అక్కడ మాట్లాడుకుని పంచాయతీ పరిష్కరించుకోవాలి. ఇది లేక అలకబోని బిగ్ బాస్ని తిడుతూ ఉంటే ఆదిత్య నడిగా గంటకి తిడుతూనే ఉంటే మరి ఎట్లాగా ఉంటుంది రిజల్ట్? ఆయన ఎఫెక్ట్ అయింది, ఆయన అంత ఎఫర్ట్స్ పెట్టలేదు కానీ పెద్దగా తెలియకపోవచ్చు పెయిన్. మోసవాడికి తెలుస్తుంది కావుడు బ్రో, వాళ్ళు కదా బాధపడేది. ఇప్పుడు పోయింది కదా, నీ వల్లే కదా నువ్వు చీఫ్గా ఫెయిల్ అవ్వబట్టే బిగ్ బాస్ వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు చీఫ్ అవ్వాల్సింది, నువ్వు చీఫ్ అయ్యి కూడా నిలబెట్టుకోలేకపోయావు. గతంలో బేబక్కి ఇదే మాట చెప్పు, చీఫ్ అవ్వడానికి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోయావు, బేబక్క నామినేట్ చేసావు. మరి నీకు చీఫ్ అయ్యావు, అయిందని నిలబెట్టుకోలేకపోయావు. హౌస్ మేట్స్ అందరూ ఎవరికి ఇవ్వాలనంటే ఇప్పుడు ఇద్దరికి సపోర్ట్ ఇచ్చారు. అందరూ కూడా ఎక్కువగా హౌస్ మేట్స్ అందరూ కూడా అవకాశం ఇచ్చారు. మరి అలా నమ్మకాన్ని వమ్ము చేసావు అనేసి ఖచ్చితంగా అడుగుతారు, అడగాల్సిన అవసరం ఉంది. ఈయన తిట్ల పురాణం మీద వీటన్నింటి మీద అంత ఎత్తున ఎగిరావు ఏంటి అసలు సమస్య ఏంటని. ఆ తర్వాత 3వ పాయింట్ ఏంటంటే ప్రభావతి టాస్క్లో రెచ్చిపోయిన నిఖిల్ మణికంఠన్ అయితే విసిరు కొట్టాడు.
పీక పట్టుకుని పిసికేశాడు. ప్రేరణ యష్మిని అయితే ఆవిడ అన్నట్టుగా భూచక్రంలాగా విసిరేశాడు. ఆ యష్మిని కూడా ఎన్నిసార్లు ఎలా విసిరి కొట్టేశాడో తెలియదు. లెక్క జమ పద్దు లేకుండా వచ్చినోళ్ళు వచ్చినట్టు విసిరి బారేస్తా ఇట్లా చేశాడు. ఫస్ట్ రోజు నబీల్ వెనక్కి వచ్చి పట్టుకుంటే ఎగిరి ఒక్కసారి వెనక్కి పడి వదిలించుకోవాలని చూశాడు. వాళ్ళు అన్నట్టుగా అమ్మాయిలు ఇద్దరు రాక్షసుల్లో ఆడాడు. అంత స్ట్రెంత్ ఉంది, విసిరేస్తున్నాడు. యష్మి పృథ్వీ ఇంకా నయం అనిపించింది. పృథ్వీ అయితే ఒక లెక్క, ఇతడు మాత్రం చాలా స్ట్రెంత్ ఉంది, అసలు విసిరేస్తాను నాకే భయం వేసిందని యష్మి అన్నట్టుగా నిజంగా అట్లాగే ఆడాడు అంత దారుణంగా. సో వాళ్ళ మాట అనడం అయితే తప్పు లేదు. అయితే పృథ్వీ అంటే ఆ కోపాన్ని అంత అగ్రెసివ్ మొహంలో చూపిస్తూనే ఆయన బయట పడ్డాడు. ఇతను నవ్వుతూనే విసిరి పడేశాడు ఇంకా. సో నైట్ కూడా ఆయన మణికంఠ చెప్పిన ఇతనికి అర్థం కాలేదు. సోనియా కూడా అంటది, నువ్వు కూడా చాలా అగ్రెసివ్ అయ్యావంటే అందరూ అంటున్నారు హౌస్లో. ఇప్పుడు అదే టాపిక్ ఇక్కడ అంటే నేను అలాగ ఆడలేదే, నేను ఒకే ఒక తప్పు చేస్తున్నాను, ఎఫ్ వర్డ్ అయితే వాడేశాను, అది ఒకటే తప్ప రూడేమి నేను ఆడలేదు అంటున్నాడు తప్ప. కొట్టినోడికి ఏం తెలుస్తుంది, కాసినోడికి తెలుస్తుంది కదా బాధ. సో ఆ వీడియోలన్నీ వేస్తే మళ్ళీ సారీ చెప్పేస్తాను అంటున్నాడు. కానీ రియలైజ్ అవ్వట్లే, అవునా నేను ఏదో హీట్ ఆఫ్ మూమెంట్లో ఆ అలాగ ఆడేసానేమో, ఆ ఫ్లోలో వెళ్ళిపోయినామో, అయ్యో ఎంత హర్ట్ అయ్యారు, ఎంత ఫీల్ అయ్యారని కనీసం నా రియలైజేషన్ కనిపించట్లేదు. అవునా ఒకవేళ వీడియో వేస్తే సారీ చెప్పేస్తా, దులిపేస్తా అన్నట్టు ఉంది తప్ప. సో ఖచ్చితంగా ఇతని గురించి కూడా ఒక 15 నిమిషాలైనా ఎవరిని ఎలా విసిరాడు, ఎంత రూడ్గా ఆడాడు అనేది కంపల్సరీగా వేయాల్సిన అవసరం ఉంది. అలాగే 4వ పాయింట్ అంటే పృథ్వీ ఆవేశం కట్టలు తెంచుకొని కంట్రోల్ చేసే వాళ్ళపైన కూడా అరుస్తూ వాళ్ళపైకి వెళ్ళడం. మణికంఠ విషయంలో అత్యంత పాజిటివ్గా బిహేవ్ చేశాడు. చేతులతో పట్టుకుని నొక్కేస్తూ ఆడపిల్లల ఏడిపేంటి అంటాడు, ఫిజికల్గా స్ట్రాంగ్ లేకపోతే రాకూడదు అంటాడు, కండ లేకపోతే ఆడకూడదు అంటాడు. ఇలాంటివన్నీ ఎన్నెన్నో పైగా అగ్రెసివ్నెస్ పరిధి దాటిపోయి విచ్చలవిడిగా ఎఫ్ఆర్డ్స్ బూతులతో రెచ్చిపోవడం, అమ్మాయిలను చూడకుండా ఆ యష్మి ప్రేరణను గట్టిగా పట్టేసి ఫిజికల్గా రూడ్గా వెళ్ళడం. ఇవన్నీ కూడా ఇంకా పెద్ద వయసును కూడా చూడకుండా ఆయన బతిలు ఆడుతుండే, ప్లీజ్ నిఖిల్, ప్లీజ్ నిఖిల్, అలాగే ప్లీజ్ ఏం పేరు పృథ్వీ, ఇవన్నీ చెప్పినా సరే పెద్ద వయసు అని కూడా చూడకుండా ఆయనకు కూడా వీడు అనడం, రూడ్గా మాట్లాడుతూ ఆదిత్య కూడా చాలా బాధపడాడు. ఒక దశలో ఆయన తర్వాత అంటాడు నబీల్తో, నేను అసలు ఎక్కడికి వచ్చాను, ఎందుకు వచ్చాను, అసలు రావడమే తప్పు అన్నట్టుగా అంత ఫీల్ అయ్యాడు ఆయన బెడ్రూమ్లో మాట్లాడుతూ. సో అంతలా హర్ట్ అయ్యాడు ఆయన. ఏంటి ఇలా వెళ్ళిపోతారు, లైఫ్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా, అది ఫిజికల్ డ్యామేజ్ కావచ్చు, తర్వాత బాధపడవచ్చు, ఏదైనా జరగచ్చు కదా. సో ఇవన్నింటి మీద ఖచ్చితంగా మణికంఠ పైకి నెట్టేసి కొట్టడానికి వెళ్ళాడు, ప్రేరణ పైకి కొట్టడానికి వెళ్ళడానికి. అలాగే 1 కాదు 2 కాదు, అలాగే యష్మి వచ్చేవారు బుట్ట పట్టుకుంటే ఇలా కాలుతో తనలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాడు. ఇంక 1, 2 అని చెప్పుకోలేదు. ఇంకా సీన్కి ఇతను అంత వైలెంట్గా ఆడేస్తాడు అనే లెక్క ఉంది కనుక. సో ఇతనికైతే కోటింగ్ మామూలుగా ఉండదు, గట్టిగానే ఉంటుంది, ఉండాల్సిన అవసరం ఉంది. ఒక పావు గంట 20 నిమిషాలు చెరో, ఆ నిఖిల్కో పావు గంట, ఇతనికో పావు గంట, లేదు చెరో కనీసం 10-15 నిమిషాలు కేటాయించి 20 నిమిషాలైనా నాన్ స్టాప్ వీడియోలు బ్యాక్ టు బ్యాక్ వేసిన సరే వీళ్ళిద్దరికి వాయించాల్సిందే. ఖచ్చితంగా ఆడియన్స్ ఎదురు చూస్తున్నది వీళ్ళిద్దరికి ఎలా ఏ రేంజ్లో చెబుతాడో ఆ రేంజ్లో ఆడతారా మీరు. ప్రభావతి వచ్చాక వీళ్ళ ఒరిజినాలిటీ బయటపడింది. మెయిన్ నిఖిల్. ఈ పృథ్వీ అంటే ఇప్పుడు అగ్రెసివ్ బయట కనబడుతుంది. ఎన్ని రోజులు 3 వారాల నుంచి అందరూ చెబుతున్నారు, నేను కూడా ఇంతవరకు ఆ స్థాయిలో చూడలే, పోనీ ముందు ఎలా చూస్తాడో ఉండాలనుకున్నాను, కానీ ఈ రేంజ్లో బయట పడుతాడు అనుకోలే. పోనీ పృథ్వీ గురించి అంచనాలు ఉండడానికి ఆడియన్స్లో హౌస్ మేట్స్లో అనుకున్నట్టుగానే ఆయన ఓపెన్ అయ్యాడు. బట్ నిఖిల్ తాలూకు ముసుగు ఇప్పుడు తొలగింది. రోజు నాన్న అన్న అంత కన్సర్న్, అంత ప్రేమ, అంత సాఫ్ట్ కన్నా తగల పగిలిపోతాయిరా, ఇలాగ ఆడకూడదు, మనం ఆర్టిస్టులను తలలు పగిలిపడితే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని. మరి ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఆ ప్రేరణ భ్రూచక్రంలాగే తిప్పాడు, అటు నెట్టు పడేశాడు, ఆమె తల పగిలితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? నిఖిలేని అడగాలి. ఆ నిఖిల్ మణికంఠకైతే ఇలా 2 చేతులకి వెనక్కి పెట్టి ఇలా గిర్రుని తిప్పి కొట్టాడు. ఆయన పడిపోయాడు పాపం. అంత దెబ్బ తగిలిన కనీసం వెనక్కి వచ్చి కూడా చూశాడు, ఏంటి గుడ్లు చూశాడు, వెతుక్కున్నాడు, దేవుకుండా ఎత్తుకొని పారిపోయాడు. మరి ఇప్పుడు ఆయన తల పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని కూడా అడగాలి. అలాగే యష్మి విషయంలో కూడా, అలాగే ఏ ఒక్కరి విషయంలో కూడా అంత రూడ్గా వెళ్ళో, మరి ఆ రోజు అన్ని శుద్ధపూస కబుర్లు చెప్పావు. నిన్న వాళ్ళ ఫ్రెండ్ సోనియా అయినట్టుగా, బాబు శుద్ధపూస, మరి అప్పుడు తలలు పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్న, మరి ఇప్పుడు తలలు పగిలిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అని ఖచ్చితంగా నిఖిల్కి పృథ్వీకి కనీసం 15-20 నిమిషాలను కేటాయించి వీడియోలు వేసి వాయించాల్సిన అవసరం ఉంది. వీళ్ళిద్దరివి ఈ రూడ్ వచ్చినాక, ఈ ఆట వచ్చినాక మిగతావన్నీ చాలా చిన్నవి అయిపోయినాయి. మిగతా చాలా ఇష్యూస్ ఉన్న పంచాయతీలు ఉన్నా దీన్ని మించి లేదు. ఆడియన్స్ అందరూ ఇప్పుడు వీళ్ళు ఎలా అడుగుతారు, వాళ్ళు ఏం రియలైజ్ అవుతారా లేదా, ఇదే విషయం మీద అయితే ఎదురు చూస్తున్నారు. సో హోస్ట్ కూడా అడుగుతారు అనేసి నేను అనుకుంటున్నా. తర్వాత 5వ పాయింట్ అంటే సంచాలకుడు నబీల్ సోనియా మధ్య వాదన జరుగుతుంది. నువ్వు బయాసుడు, నువ్వు వాళ్ళ టీంకే కాంతార టీంకే సంచాలకుడు అని చెప్పి ఆ అమ్మాయి అంటుంది. మరి ఆ ఎగ్జామ్ని ఎందుకు పాజులో ఉండేటప్పుడు ఒక దగ్గర పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చామంటే ఆయన వెరసన ఆయన చెబుతా ఉన్నాడు, ఆమె ఆన్సర్ అడుగుతా ఉంది, ఆయన చెబుతా ఉన్నాడు. మధ్యలోనికి పృథ్వీ నిఖిల్ వచ్చేసి సంచాలకుడిపై నిప్పులు జరగడం. ఈ పిచ్ ఏంటి, ఈ వాయిస్ ఏంటి, ఈ టోన్ ఏంటి, ఇందాక టోన్ ఏంటని, ఇది ఎక్కడ విచిత్రం రా బాబు. ప్రతి దాంట్లో వీళ్ళెందుకు దూరిపోతారు? ఆమెకు వాయిస్ ఉంది కదా సోనియా, తన ఏదో అబ్జెక్షన్ తను అడుగుతా ఉంది, ఆయన చెబుతా ఉన్నాడు. మధ్యలో సంచాలకుడి మీదకి వెళ్ళిపోయి అతనికి వార్నింగ్ ఇచ్చేసి బెదిరించేసి మీదకి వెళ్ళిపోయి ఏంది ఇది?
ఇదే కదా గ్రూప్ గేమ్ అంటారు. అసలు ఏంటి మీ ఉద్దేశం ఏంటి? ఎవరు అడగకూడదా? లేకపోతే సోనియాని అడగకూడదా? ఎవరిని ఎవరు అడగకూడదా? అడిగితే మీరెందుకు మీదకి వచ్చేస్తున్నారు? అసలు మీకు వచ్చిన సమస్య ఏంటి? మీకు అసలు ఎక్కడ ఉంది ప్రాబ్లం ఉంది? ఖచ్చితంగా అడగాలి. సంచాలకుడు నిపుణులు అదే అభయ్ కూడా అన్నాడు కదా, దీని గురించి ఖచ్చితంగా అడగాలి, వీకెండ్‌లో అడిగించి చెప్పించాలి. సంచాలకుడు నా మీదకి రావడం ఏంటంటే ఇలాగా, నేను అడిగేటప్పుడు ఆవిడ చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఆ పాయింట్ మీద కూడా అడగాలి. దీని తర్వాత ఆరో పాయింట్ ఏంటి? సంచాలకులను ఎలా టార్గెట్ చేయాలి? అవి నియమాలైతే ఉంటాయి కదా, వాటిని బేస్ చేసుకొని తన క్లాన్‌కి ట్రైనింగ్ ఇచ్చాడు ఎవరు? అభయ్. దానివల్ల ప్రతి టాస్క్‌లో ఆ ఫోటోస్ టాస్క్‌లో, ఆ తర్వాత క్యాబేజీ టాస్క్‌లో, ఆ తర్వాత ఈ బెలూన్స్ టాస్క్‌లు వీటన్నింటిలో కూడా సంచాలకులు ఎవరుంటే వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేసి, గందరగోళం చేసేసి, వాళ్ళని టార్గెట్ చేసి, ఫోకస్ అంతా వాళ్ళ మీద పెట్టి, విపరీతంగా ప్రెషర్ పెంచేసి, వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ అటాకింగ్ మోడ్‌లోకి వెళ్ళిపోయారు. మూకుమ్మడిగా పాయింట్స్ ఏవైనా ఉంటాయి, లూప్ హోల్స్ ఏమైనా ఉంటాయి, ఇవి ఎలా కన్‌ఫ్యూజ్ చేసి ఇలా మెయిన్ అక్కడ బిస్కెట్ అంతా చేసింది అభయ్. ఆ టాస్క్‌లన్నిటికి సంబంధించి వాళ్ళ క్లాన్ అందరికీ రైట్ వేలో మనం సిన్సియర్‌గా, హానెస్ట్‌గా ఆడదాం, రూల్స్ ప్రకారం ఆడదాం అని చెప్పకుండా, నడిపించకుండా, నేను బిగ్ బాస్ అన్నట్టుగా రాజే ఇలా ఉంటే మరి ప్రజలు ఏమని, ప్రజల నుంచి ఇంకేం ఆశిస్తాం అన్నట్టుగా ఆయన రూల్స్‌కి మనం ఫాలో అవుతూ, రూల్స్‌కి విరుద్ధంగా వెళ్ళకుండా సిన్సియర్‌గా మన ఎఫర్ట్స్ మొత్తం పెడదాం, నిజాయితీగా ఆడదాం. సంచాలకుడు ఏ డెసిషన్ తీసుకున్నా సరే ఇంకా ఆడియన్స్ చూసుకుంటారని ఆ రైట్ వేలో నడిపించాల్సింది పోయి, మన ఫోకస్ మన టాస్క్‌లో గెలవాల్సిన టార్గెట్ మీద కాదు, మొత్తం సంచాలకుల మీద ఉండాలని చూసి ఇలాగా చెప్పడం వల్ల మొత్తం మ్యానిపులేట్ చేసి ఒక రకంగా వాళ్ళ మీద ప్రెజర్ తెచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం, ఈ గందరగోళం క్రియేట్ చేసింది అభయ్. సో అతనికే అడగాలి. మరి ఇప్పుడు నువ్వేమో సంచాలకుడి మీద ఇలాగొస్తే అడగాలని నువ్వు చెప్పావు కదా, మరి నువ్వు కూడా ఆ సంచాలకురాలుగా చేసినప్పుడు నేను సంచాలకురాల మాట విన్నావు, నేను రూల్స్ పాటించను, ఇట్లా ఎలా మాట్లాడతావు ఖచ్చితంగా ఆ విషయంలో కూడా అడగాల్సిందే. ఇంకా ఏడో పాయింట్ ఏంటంటే అదే బెలూన్ టాస్క్లో సోనియా ఆర్ కాంతార జట్టు వాదన ఎవరు కరెక్ట్ అనే క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ అభయ్ నవీన్‌కి ఆ స్ట్రాటజీస్‌కి ఆ రూల్స్ ఏంటి, స్ట్రాటజీ ఏంటి, ఫౌల్ ఏంటి అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు స్ట్రాటజీ ఎట్లా ఉండాలి? బిగ్ బాస్ ఒక 3 రూల్స్ పెట్టాడు. ఆ లైన్ బాక్స్ దాటినా మళ్ళీ వెంటనే వచ్చేయాలి. ఒంటి మీద ఉండే బెలూన్స్ పగలగొట్టాలి, కింద పడిన బెలూన్స్ పగలగొట్టాలి, బయటికి పోయిన బాక్స్ దాటి వెళ్ళిపోయిన బెలూన్స్ కూడా తెచ్చి ఇందులో వేయాలి, వాటిని కూడా పగలగొట్టాలి. అంతిమంగా ఫైనల్ బజర్ మోగే సమయానికి ఎవరు బెలూన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళు సేఫ్, వాళ్ళు విన్నరు. వాళ్ళు బెలూన్స్ లాస్ అయిపోయినాడు, కోల్పోయినాడు, పగలిపోయినాడు, ఓడిపోయినాడు క్లియర్‌గా చెప్పాడు. ఆ రూల్స్‌కి ఖచ్చితంగా ఫాలో అవుతూ, పాటిస్తూ అడిషనల్‌గా ఆయన చెప్పనివి, రాసి ఇవ్వనివి, పెట్టనివి రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకున్నట్టు 3 పెట్టాడు. రాసి ఇచ్చాడు, చదివి వినిపించాడు, క్లియర్‌గా చెప్పాడు గనుక ఇవి పాటిస్తూ వీటికి అనుకూలంగా ఉంటూ మిగతా ఏమైనా స్ట్రాటజీ అంటే లూప్ హోల్స్ ఏమైనా దొరికితే అట్లా ఆడాలి. అసలకే ఎసరబెట్టి సీట్‌నే పట్టించుకోకుండా నేను బయటే ఉంటాను, నేను సంచాలకురాల మాటే వినను, నాకు రూల్స్ ఏంటి, నా స్ట్రాటజీ నాకుంటది, ఆ బాక్స్‌లోకి వెళ్ళాలనేది రూలు, అందులోకి పోడంట. మరి రూల్ ఎక్కడ పాటించినట్టుగా? సో మరి సంచాలకురాలకి ఈయన ఎక్కడ రెస్పెక్ట్ ఇచ్చినట్టుగా? మరి అక్కడికి ఆయనకేమో అడగమని చెప్పాడు. నబీల్‌ని మీదకొచ్చారు కాబట్టి వాళ్ళు అడిగాను. ఓకే. బట్ ఇతను కూడా సంచాలకులకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కదా! సో దీని గురించి. అలాగే ఇంకొక పాయింట్ 8 పాయింట్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది కూడా, రెడ్ ఎగ్. ఇది ఎందుకు? వై నాట్ సీత? వై సోనియా? ఇది హౌస్‌లోని ఆడియన్స్‌లో కూడా పెద్ద డిస్కషన్ జరిగింది. సీత బాగా ఏడ్చింది కూడా. ఎందుకంటే నేను చాలా కష్టపడ్డాను, ఆడాను, నేను అర్హురాలని. ఇప్పుడు పృథ్వీ అంటే సరే అగ్రెసివ్ అవుతాడని ఆయనకు ఒక రీజన్ చెప్పాడు. ఎందుకంటే ఈ విషయంలో నిఖిల్ ఎన్ని కలర్స్ చూపించాలో, ఆ ఎర్ర గుడ్డు చుట్టూ ఎన్ని కలర్స్ చూపించాలో అన్ని కలర్స్ చూపించాడు. సో ఇంతకు అసలు కలర్ ఏంటి అనేది క్లారిఫికేషన్ ఖచ్చితంగా హౌస్ మేట్స్‌కి, ఆడియన్స్‌కి అతడి నోటి ద్వారా ఇప్పిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళైతే ఫిక్స్ అయిపోయారు. ఏమని? ఇప్పుడు పృథ్వీ ఉన్నాడు, అగ్రెసివ్ అయితేనే పెద్ద బెనిఫిట్స్ ఏమి ఉండవు, ఏమంటారు ఒక వారం సేవ్, నామినేషన్ అంతే కదా, సర్లే లైట్ తీసుకున్నాడు. నైనిక కంటే కన్విన్స్ చేశాడు. నువ్వు ఆల్రెడీ చీఫ్ అయ్యావు కదా, నేను ఇప్పుడు సోనియాకి ఇస్తా, ఎందుకంటే ఆవిడ మనకు అప్పుడు ఛాలెంజ్లు చేసినట్టు మాట్లాడేది, అందులో ఇండైరెక్ట్ చెప్పాడు ఆవిడకి. సో ఆవిడ ఎలా చీఫ్గా చేస్తుందో, ఏం చేస్తుందో, ఎట్లా చేస్తుందో చూద్దాం వల్ల ఆమెతో చెప్పాడు. ఇక్కడికి వచ్చేసరికి పృథ్వీ అదే మాట్లాడేది, ఎందుకు సీతకి ఇవ్వలేదు, ఎందుకు సోనియాకి ఇచ్చావంటే కామ్ అండ్ కంపోజ్డ్ సోనియా, అందుకోసం ఇచ్చానని చెప్పాడు. ఇతను కూడా చాలా కామ్‌గా, చాలా పొలైట్‌గా చెప్పాడు. అలాగే సీతకు మరి ఎందుకు ఇవ్వలేదంటే, సీత ఎమోషనల్‌గా ఇదైపోతుంటది. అంటే మళ్ళీ మరి నువ్వు కూడా అవుతావు కదా అని అడుగుతాడేమో అని పృథ్వీ ముందే ఇతనే ముందరకాలకు బంధం వేస్తూ, అంటే నేను కూడా ఎమోషనలే, కానీ సీత కూడా ఎమోషనలే కాబట్టి ఆవిడైతే కామ్ అండ్ కంపోజ్డ్‌గా అలా డెసిషన్ మేకర్‌గా ఉంటదనలేక అదొకటి చెప్పాడు. ఇంతకీ ఏ వెర్షన్ కరెక్ట్? అలాగే అభయ్ నవీన్‌తో అడిగేటప్పుడు నన్ను బాగా డ్రిల్లింగ్ చేస్తుంది, నన్ను రిస్ట్రిక్షన్ పెట్టేస్తుంది, నాకు కూర్చో, నిల్చో, పడుకో, తిను అంతా ఆవిడ చెప్పడం ఏంటి? నాకేంటిది? నాకు బాగా స్ట్రెస్ పెరిగిపోతుంది, నన్ను కంట్రోల్ చేయడం ఏంటి ఆవిడ? ఆవిడ నాకు చెప్పినట్టు నేను వినడం ఏంటి? నన్ను బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసేస్తుంది అవి అని మాట్లాడేటప్పుడు, ఇంతకు ఆవిడ ఎలా హ్యాండిల్ చేస్తుందో చూద్దామని ఇచ్చా అని ఒక వాయిస్‌తో, ఒక హై పిచ్‌తో చెప్పాడు. సో ఇన్ని రకాలుగా ఒక ఎగ్ ఇవ్వడంలో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రీజన్ చెప్పుకుంటూ వచ్చాడు.
ఇంతకీ ఏంటి సీతకి ఇస్తే స్ట్రాంగ్ అయితే ఫిజికల్ టాస్క్ గారు ఇచ్చి ఉంటే ఆవిడ గెలుస్తుందని భయపడ్డా, పృథ్వీకి ఇచ్చిన అలా హారత గెలుస్తుంది, సరే అవన్నీ ఆయన స్ట్రాటజీలు కావచ్చు, నాగ్గా తప్పించుకోవచ్చు. బట్ ఈ రెడ్ ఎగ్ ఎవరికి ఇస్తావు, ఎందుకు ఇస్తాయి, ఇవ్వని వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు రీజన్స్. ఇప్పుడు విష్ణుప్రియ నాకు వద్దు అవసరం లేదనింది, బట్ మిగతా వాళ్ళకి ఇన్ని చెప్పాడు కదా, ఎవరి దగ్గర ఏ మాట చెప్పాడు, ఫైనల్గా సీతకి ఎందుకు ఇవ్వలేదు, సోనియాకి ఎందుకు ఇచ్చాడు, ఆ క్లారిఫికేషన్ ఒక్కసారి ఎవరికో ఏం చెప్పాడు టక 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 ఒక బిట్టి 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 వేసింటే హైలైట్ ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే గేమ్ అయితే నెక్స్ట్ అప్పుడు సోనియా వర్సెస్ ఇతని పేరేంటి నిఖిల్, ఓహో నా కామెంట్ కంపోజర్ అన్నా, నాతో అది కాదు నాన్న ఇది కాదు నాన్న, నేను ఎలా చేస్తానో అంటే ఛాలెంజ్ చేసిరావా నాకు, ఓహో అందుకోసం ఇచ్చావా అని లెక్క. మొత్తానికి దీని గురించి ఇవ్వాలి, ఎందుకు సీతకి ఇవ్వలేదు, ఎందుకు సోనియాకి ఇచ్చాడు, అతను ఏం మాట్లాడాడని ఓటిస్తే బెటర్ అనిపించింది. ఇంకా ఉన్నాయి క్యాబేజ్ టాస్క్లు, 15 క్యాబేజీల దగ్గర మణికంఠ వర్సెస్ పెద్ద గొడవ అయింది కదా ప్రేరణ వీళ్ళందరికీ, దాని గురించి కూడా ఎందుకు ఏంటనే దీని మీద కూడా క్లారిటీ ఇవ్వాలి, ఇస్తారనుకుంటున్నా. మరి మీకేమనిపించింది, ఇంకే పాయింట్ మీద అడిగితే బెటర్, ఎవరికి XXX వాడితే బెటర్ అనేది కూడా ఒక కామెంట్ చేయండి, లైక్ చేయడం కూడా మర్చిపోకండి. అలాగే ఎలిమినేషన్కి సంబంధించి ఇప్పటికే ఎవరు ఉంటారని నేను ఒక వీడియో అప్లోడ్ చేసి పబ్లిష్ చేసి చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. 100% మ్యాక్సిమం క్లారిటీ వచ్చేసింది. ఇంక నెక్స్ట్ అఫీషియల్గా కూడా ఎవరు అవుట్ యు ఆర్ ఎలిమినేటెడ్ అని రాగానే మీకైతే మరొక వీడియోలో షేర్ చేసుకుంటే, అలాగే ఇన్స్టాలో మాత్రం చాలా అప్డేట్స్ ఇస్తాయి. ఎందుకంటే ఇవాళ 10:30 నుంచే మొదలైపోతుంది షూట్, ఈ సాటర్డే ఎపిసోడ్కి సంబంధించి. అక్కడ అప్డేట్స్ రాగానే మీకు వెంటనే ఇన్స్టాలో షేర్ చేసుకుంటూ అది కూడా ఫాలో అవ్వండి. అలాగే న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ 2 ఛానల్స్లో కూడా అప్డేట్స్ ఉంటాయి, వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాయి డిఫరెంట్, 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.